ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ సన్నిధిలో మేము వినయంతో వచ్చుచున్నాము. మా జీవితములో ఉన్న ప్రతి బాధను, ప్రతి కన్నీటిని, ప్రతి వ్యాధిని నీ పాదాల దగ్గర ఉంచుచున్నాము. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి వ్యక్తి కోసం ప్రార్థించుచున్నాము ప్రభువా. నీవు సర్వశక్తిమంతుడవు, నీవు స్వస్థపరచువాడవు, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ప్రభువా, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి నీవు కృప చూపుము. వారి శరీరములో బలహీనమైన ప్రతి భాగమును నీ పరిశుద్ధ హస్తముతో తాకుము. పని చేయకుండా ఉన్న మూత్రపిండములను మళ్లీ సక్రమంగా పనిచేయించుము. డయాలసిస్ తీసుకుంటున్న వారికి బలం ఇవ్వుము. శరీరంలో ఉన్న నొప్పిని తొలగించుము, భయాన్ని తొలగించుము, నిరాశను తొలగించుము. యేసయ్యా, నీవు భూమిపై ఉన్నప్పుడు అనేక రోగులను స్వస్థపరిచితివి, కుష్ఠరోగులను శుద్ధి చేసితివి, అంధులకు చూపు ఇచ్చితివి, నడవలేని వారిని నడిపితివి. అదే శక్తి ఈ రోజు కూడా సజీవంగా ఉందని మేము విశ్వసిస్తున్నాము. ఆ అద్భుత స్వస్థత ఈ రోజు ప్రతి రోగి జీవితంలో కనబడునుగాక. తండ్రి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ధైర్యమును ఇవ్వుము. పరీక్షల ఫలితాలు చూసి భయపడుతున్న వారికి సమాధానమును ఇవ్వుము. ఇది అసాధ్యం అని చెప్పబడిన పరిస్థితులను నీవు మార్చగలవు ప్రభువా. వైద్యులు చేయలేని కార్యమును నీవు చేయగలవు. నీ శక్తివంతమైన చేయి వారిపై ఉండునుగాక. ప్రభువా, రాత్రివేళ నిద్రలేక బాధపడుతున్న వారికి నీవు విశ్రాంతి ఇవ్వుము. శరీరములో వాపు, నొప్పి, అలసట, బలహీనతతో ఉన్న ప్రతి ఒక్కరిని తాకుము. రక్తములో ఉన్న ప్రతి లోపమును సరిచేయుము. శరీరములోని విషపదార్థములు సక్రమంగా బయటకు వెళ్ళునట్లు కృపచూపుము. యేసయ్యా, మందులు వాడుతున్న వారికి ఆ మందులు సరిగా పనిచేయునట్లు దీవించుము. వైద్యులను జ్ఞానంతో నింపుము. ప్రతి చికిత్సలో నీ కృప కనబడునుగాక. శస్త్రచికిత్స అవసరమైన వారికి భయమును తొలగించి విజయవంతమైన చికిత్స కలుగజేయుము. ప్రభువా, కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. వారి హృదయాలలో ఉన్న ఆందోళనను తొలగించుము. రోగిని చూసుకునే వారికి సహనమును, బలమును ఇవ్వుము. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు మార్గమును చూపుము. ఆసుపత్రి ఖర్చులు, మందుల ఖర్చులు చూసి భయపడుతున్న వారికి అద్భుత సహాయం కలుగజేయుము. తండ్రి, నీ వాక్యములో, నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను అని చెప్పితివి. ఆ వాగ్దానమును ఈ రోజు మేము పట్టుకొని ప్రార్థించుచున్నాము. ప్రతి కిడ్నీ వ్యాధి నీ నామమునకు లోబడునుగాక. ప్రతి ఇన్ఫెక్షన్ తొలగిపోవునుగాక. ప్రతి రాయి కరిగిపోవునుగాక. ప్రతి నొప్పి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. యేసయ్యా, ఈ ప్రార్థన వినుచున్న ప్రతి వ్యక్తి మీద నీ పరిశుద్ధాత్మ దిగివచ్చునుగాక. వారి శరీరములో నీ స్వస్థత ప్రవహించునుగాక. వారి మనస్సులో విశ్వాసమును నింపుము. నేను ఒంటరిగా లేను, దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యమును ఇవ్వుము. ప్రభువా, కొందరు సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఎన్నో మందులు వాడారు, ఎన్నో పరీక్షలు చేశారు, కాని ఇంకా ఫలితం కనబడలేదు. అలాంటి ప్రతి ఒక్కరికి కొత్త ఆశను ఇవ్వుము. నీవు మార్గం లేని చోట మార్గం చేయువాడవు. ఆశ లేని చోట ఆశను కలిగించువాడవు. తండ్రి, ప్రతి రక్తపోటు సమస్యను నీ చేతిలో ఉంచుచున్నాము. కిడ్నీ సమస్యలకు కారణమైన ప్రతి వ్యాధిని స్వస్థపరచుము. మధుమేహంతో బాధపడుతూ మూత్రపిండ సమస్యలకు గురైన వారికి కృప చూపుము. వారి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పునరుద్ధరించుము. యేసయ్యా, చిన్న పిల్లలు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. వారిని తాకుము ప్రభువా. వారి చిన్న శరీరాలకు బలమును ఇవ్వుము. తల్లిదండ్రుల కన్నీళ్లను తుడిచివేయుము. ప్రతి చిన్నారి జీవితంలో అద్భుత స్వస్థతను కనబరచుము. ప్రభువా, వృద్ధాప్యంలో ఉన్నవారు బలహీనతతో బాధపడుతున్నారు. వారిని ఆదరించుము. వారికి శాంతిని ఇవ్వుము. నొప్పి లేకుండా జీవించునట్లు కృప చూపుము. ప్రతిరోజు కొత్త బలముతో నింపుము. తండ్రి, ఈరోజు ఈ ప్రార్థన వినుచున్న ప్రతి ఒక్కరి ఇంటిని దీవించుము. ఆ ఇంటిలో ఉన్న ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక. ఆరోగ్యం, ఆనందం, సమాధానం ఆ ఇంటిలో నిండియుండునుగాక. యేసయ్యా, కొందరు భయంతో జీవిస్తున్నారు. నా పరిస్థితి ఎలా మారుతుంది అని ఆలోచిస్తున్నారు. వారికి నీవే జవాబు ఇవ్వుము. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను అని వారి హృదయములో మాట్లాడుము. ప్రభువా, ప్రతి డాక్టర్ రిపోర్ట్ నీ చేతిలో ఉంది. ప్రతి స్కాన్ రిపోర్ట్ నీకు తెలుసు. ప్రతి నొప్పి నీకు తెలుసు. అందుకే మేము నిన్ను ఆశ్రయిస్తున్నాము. మానవ సహాయం పరిమితమైనది కాని నీ శక్తి అపరిమితమైనది. తండ్రి,
ఈ రోజు నుండే అద్భుత మార్పులు ప్రారంభమగునుగాక. శరీరములో కొత్త శక్తి ప్రవహించునుగాక. అలసట తొలగిపోవునుగాక. మంచి నిద్ర కలుగునుగాక. ఆకలి పెరుగునుగాక. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడునుగాక. యేసయ్యా, నిరాశలో ఉన్న వారికి నవ్వును తిరిగి ఇవ్వుము. కన్నీళ్ల స్థానంలో సంతోషాన్ని ఇవ్వుము. బాధ స్థానంలో సమాధానమును ఇవ్వుము. బలహీనత స్థానంలో బలమును ఇవ్వుము. ప్రభువా, ఈ ప్రార్థనను వినే ప్రతి ఒక్కరు నీ ప్రేమను అనుభవించునుగాక. నీవు వారిని విడిచిపెట్టలేదని వారు తెలుసుకొనుగాక. వారి జీవితంలో నీ మహిమ కనబడునుగాక. తండ్రి, శరీర స్వస్థత మాత్రమే కాదు, ఆత్మీయ బలమును కూడా ఇవ్వుము. ప్రతిరోజు నీ మీద విశ్వాసం పెరుగునుగాక. ప్రార్థనలో నిలకడ కలుగునుగాక. నీ వాక్యములో ధైర్యం పొందునుగాక. యేసయ్యా, మరణ భయంతో బాధపడుతున్న వారికి జీవ ఆశను ఇవ్వుము. దేవుడు నన్ను కాపాడుతాడు అనే నమ్మకమును ఇవ్వుము. ప్రతి చీకటి ఆలోచన తొలగిపోవునుగాక. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.